ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు కలుగును గాక. ఈ దినమునకున్నటువంటి నడిపించే జీవవాక్కును మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుదాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివినట్లయితే ఇలాగు రాయబడి ఉన్నది: ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసము చేసినట్లయితే, దేవునితో మనము నడిచినట్లయితే, దేవునితో మనము స్నేహము చేసినట్లయితే, దేవునితో మనము ప్రయాణము చేసినట్లయితే, దేవుని యొక్క ఆత్మతో మనము సాగినట్లయితే, దేవుని యొక్క శక్తితో మనము సాగినట్లయితే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమాధానం ఉంటుంది. ఆమేన్. అనేకుల యొక్క జీవితాలు, అనేకుల యొక్క కుటుంబాలు సమాధానము లేకుండా ఉన్నది. కారణం ఏంది అనంటే, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో సహవాస అనుభవము లేదు. దేవునితో సహవాసము చేసిన అనుభవము కుటుంబంలో లేదు. దేవుని బిడ్డలారా, సంఘముతో సహవాసము చేసిన అనుభవము బిడ్డలకు లేకుండా పోతూ ఉంది, ఆత్మీయులకు లేకుండా పోతూ ఉంది, కుటుంబాలకు లేకుండా పోతూ ఉంది. సంఘంతో సహవాసము చేస్తే, దేవునితో సహవాసము చేస్తే, ఆయన ఆత్మీయుల కుమారులతో మనం సహవాసము చేసినట్లయితే, అపరిశుద్ధాత్మను దేవునితో మనము సాగినట్లయితే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమాధానం కలుగుతుంది. ఆయన సమాధానకి కర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానం అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన నెమ్మదిని అనుగ్రహించువాడై ఉన్నాడు. అనేకుల యొక్క కుటుంబాలు సంపాదన కలిగినప్పటికీ కూడా, ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా, ధనం ఉన్నప్పటికీ కూడా, వారి జీవితాలలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, చింతతో, దుఃఖముతో, వేదనలతో ఉంటున్నటువంటి కుటుంబాలు అనేకమున్నాయి. కారణం ఏంటి అనంటే, ఇక్కడ వారి యొక్క సహవాసం అనేది దేవునితో సరిగా లేదు. వారి యొక్క స్నేహం అనేది, వారితో నడవడం అనేది, దేవునితో నడవడం అనేది సరిగా లేదు. దాని మూలముగా వారి జీవితంలో సమాధానము కరువైపోతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేస్తే 2 మేలులు ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఒకటి, మన జీవితంలో సమాధానం కలుగుతుంది. రెండవది, మన జీవితంలో మేలు కలుగుతుంది. ఏదైతే నష్టం ఉన్నదో దాన్ని మేలుగా మారుస్తాడు. ఏదైతే పోగొట్టుకుంటున్నామో దాన్ని మేలుగా మారుస్తాడు. ఏదైతే నష్టపరుచుకుంటున్నామో దాన్ని మేలుగా మారుస్తాడు. ఏదైతే కోల్పోతూ ఉన్నామో దానిని దేవుడు మనకు మేలుగా మారుస్తాడు. ఈ దినమున మేలుగా మార్చడమే కాదు, దీవించడమే కాదు, ఆయన సమాధానము మన అంతరంగములలో కలిగిస్తూ ఉంటాడు. ఆయన సమాధానము మన కుటుంబంలో కలిగిస్తూ ఉంటాడు. ఆయన సమాధానము మనం పనిచేస్తున్న చోట కలిగిస్తూ ఉంటాడు. ఆయన సమాధానము మనతో వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా అక్కడ సమాధానం ఉంటుంది. మనం ఎక్కడ నిలబడ్డా అక్కడ వారితో ఆ స్నేహంలో మన చోట ఉన్నటువంటి సమాధానము వారికి విస్తరిస్తుంది. అయితే ఈ దినమున నేను ప్రభువుతో సహవాసము చేస్తున్నామా లేదా? ప్రభువుతో మనం నడుస్తున్నామా లేదా? ప్రభుతో ఒక ఫెలోషిప్లో ఉన్నామా లేదా? ఆ సహవాస అనుబంధం మనకు ప్రభువుతో ఉన్నదా లేదా మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క వాగ్దానం ఇది మనకు. ఆయన నడిపించే జీవవాక్కు ఇది మనకు. ఆయన నిలబెట్టే జీవవాక్కు ఇది మనకు. ఆయన బలమునిచ్చే జీవవాక్కు ఇది మనకు. ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే, ఏ స్థితిలో నువ్వు ఉన్న ఈ దినమున ఆయన నీకు సమాధానం కలగజేస్తాడు. ఆయనతో నువ్వు సహవాసము చేసినట్లయితే, ఈ దినమున నేను ఏదైతే నష్టపరుస్తుందో, ఏదైతే మీకు కోల్పోయేటట్టుగా చేస్తూ ఉందో, ఏదైతే పోగొట్టే విధముగా చేస్తూ ఉన్నదో, వాటన్నింటినీ కూడా దూరపరిచే దేవుడు. ఆ నష్టమును మేలుగా మార్చే దేవుడు. ఆ నష్టమును మనకు మేలుగా మార్చే దేవుడు. కీడును మనకు మేలులుగా మార్చే దేవుడు. కనుక మనం ఆలోచించుకుందాం. ఇప్పుడే ఆ ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ప్రభుతో సమాధాన స్థితిలోకి వచ్చి ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకుంటూ, ఆయన అనుగ్రహించే మేలులు, ఆయన అనుగ్రహించే సమాధానము మన పైన ఉండునుగాక, మన కుటుంబంలో ఉండునుగాక, మన పిల్లలపైన ఉండునుగాక. మనం వెళ్ళు ప్రతి చోట ఆ సమాధానము, ఆయన మేలులు ఈ దినమంతా మెండుగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఆయన రాకడకై మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.